మచిలీపట్నంలో పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ కార్యకర్త యశ్వంత్పై పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. యశ్వంత్కు తీవ్ర గాయాలు కావడంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆసుపత్రికి తరలించారు. పేర్ని కిట్టు అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ బ్యానర్లు కడుతున్నారని దాదాపు 20 మంది యశ్వంత్పై దాడి చేశారు. దాడి చేసిన వారిలో పేర్ని కిట్టు అనుచరులు పవన్, నాని, చరణ్, రామారావు సహా 20 మంది ఉన్నారు. విషయం తెలుసుకుని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తక్షణమే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏమి చేయొద్దు, మీ పార్టీలు మీరు మాకేం సంబంధం లేదు, ఈ రాజకీయాలు మాకు లేదు, అసలు మేము ఎవరికి తెలియదు. అంత మట్టికి నా బిడ్డల్లో లాక్కొచ్చి ఒక పవన్ అన్న ఎక్కుతంట, నా కిట్టు బాబు వెనకాల తిరుగుతాడంట. మరి అతను ఎవరో మరి మాకు తెలియదు, మేము ఎవరిని చూడలేదు బాబు. అయ్యా మీరు చూసి మమ్మల్ని రక్షించమని, బతికించిన మా బిడ్డను బతికించి మా చేతులకి అప్పచెప్పమని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. అయ్యా మీరు చెప్పండి అయ్యా, మీరు ఏం చెయ్యారు? మీరు ఆయనకి మమ్మల్ని, మా బిడ్డను నన్ను చంపేస్తారేమో మాకు భయంగా ఉంది. అయ్యా మీరేం చెప్పి చచ్చిపోతానని ఏడుస్తున్నాడు. అయ్యా ఏదైనా చేసుకున్నాడంటే మీ అందరిదే బాధ్యత, నాకు సంబంధం లేదు, మీ బాధ్యతే. నా బిడ్డ చచ్చిపోయాడంటే ఏదన్నా చేసుకున్నట్టే మీదే బాధ్యత, మీకే పూచి మీరే నాయన కాపాడాలి. అది కిట్టు గారు కారు వేసుకొచ్చారంట. మరి అదేంటో బొమ్మ కూడా ఉందంట, వైఎస్ఆర్ బొమ్మ వెనకాల. మరి అది 4005 అంట. అది కూడా మాకు తెలియదు, మాకు ఇప్పుడు తెలిసింది, మేము ఇప్పుడు వచ్చాము హాస్పిటల్ కాడికి. ఈరోజు పోతేపల్లి గ్రామంలో మరి ఇందుపాలెం గ్రామంలో వీడే రోజు పని చేసుకుంటూ గడుపుతాడు. వాళ్ళ బ్యానర్ ఎవరో చింపారని ఇతని మీద అనుమానం వచ్చి ఇంటికాడ కొడుకున్న అతను పిలిపించి అతి దారుణంగా కొట్టారు. 20 మంది కొట్టాలన్నంత అవసరం ఉందా అని ఆలోచించాలి. ఇలాంటి దారుణమైన పరిస్థితి. మరి కిట్టు ఫ్రెండ్స్ వచ్చి కొట్టారంట. మరి ఆ పవనం ఎవరో, అతని ఫ్రెండ్స్ ఎవరో అది చిలకలపూడి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు. ఆ దెబ్బలు తగిలి మా స్టేషన్ కాబట్టి చెప్పి స్టేషన్లో కూడా కొట్టిస్తా అన్న కొత్త సాంప్రదాయం మొదలెట్టారు. ఒకసారి మీరు కొడితే రెండోసారి వాళ్ళు కొడతారు. అసలు అతను నడవలేని స్థితిలో ఉన్నాడు, కింద పడిపోతూ ఉన్నాడు. మరి అతను చూస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాధేయపడతా ఉన్నారు. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి పేర్ని నాని గారిని మేము అడుగుతూ ఉన్నాం, రాజకీయాలు చేయొచ్చు. గతంలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, చాలాసార్లు మచిలీపట్నంలో అన్ని పార్టీలు పోటీలు చేశారు. కానీ ఈ వింత సంస్కృతికి మరి మీరా, మీ కుమారుడు బాధ్యులా అని చెప్పి ఒకసారి నేను అడుగుతాను. ఇవాళ అక్కడికి వచ్చినటువంటి ప్రతి పవన్ అనే మీ కుమారుడి అనుచరుడు, ప్రధాన అనుచరుడు 2 కార్లు వేసుకొచ్చి 20 మంది, దాదాపు 7 బైకులు వేసుకుని వచ్చి ఈ రకమైనటువంటి గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించి ఇవాళ గంజాయి మత్తులో తూగుతూ ఉంది ఇవాళ బందర్.